సన్నిధిలో ఈ శుద్ధీకరణ కొడుకులో దేవుని దివ్యమైనటువంటి మాటలను పంచుకోగలడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులు తరాలకు వందనాలు చెల్లిస్తూ చేరుకుని మీ అందరికి కూడా యేసుక్రీస్తు పేరిట వందనాలు. అందరికీ వందనాలమ్మా. బాగున్నారా? దేవునికి స్తోత్రం. కొంచెం ఇలా తిరిగిపోతారా? అలాగే ఉంటారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రీతిని బిడ్డలారా, మన జీవితంలో దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో చాలామందికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిశ్చయంగా రాబోయే దినాల్లో శత్రువైన సాతాను క్రైస్తవ బిడ్డల యొక్క సహవాసాన్ని చెడగొట్టి మందిరాలకు వెళ్ళకుండా, మందిరాలలో ఆరాధించకుండా, మందిరాలలో ప్రార్థనలు జరగకుండా, మందిరాలలో దేవుని వాక్యము వినకుండా చేసేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆ సమయంలో అయ్యో మందిరం ఉంటే బాగుండు, మందిరానికి వెళ్దాం, మందిరం ఉంటే బాగుండు, మందిరంలో ప్రార్థన చేద్దాం, మందిరం ఉంటే బాగుండు, మందిరంలో పాటలు పాడుకుందాం అనుకుంటే ఆ రోజున ఏ మందిరాలు మనకు దొరకవు. చూడండి, ఆమోసు గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. ఆ దినాలు వచ్చినప్పుడంట యెహోవా మాట కొరకు ఈ సముద్రం నుండి ఆ సముద్రముకు, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు ఎంత వెతికినా యెహోవా మాట దొరకదు. రాబో కాలంలో నేను క్షామాన్ని పుట్టిస్తాను. ఆ క్షామము అన్నపానములు లేకపోవటం చేత కాదయా, యెహోవా మాట వినకపోవటము ద్వారా మీకు కలుగుతుంది అని. స్తోత్రం. అందుకే సమయం ఉన్నప్పుడల్లా ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు, వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు మనం ప్రభు సన్నిధిలో చేరి ప్రభు మాటలు వినడం మనకు, మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక ప్రవక్త, మండుచు ప్రకాశించేటువంటి వ్యక్తి బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. ఆ బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే ఆ బాప్తిస్మాలు తీసుకోవడానికి జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అమ్మో, అరణ్యాల్లో పెరిగినవాడు, అన్నం తినలేదు, మాంసం తినలేదు, ఆకుకూరలు తినలేదు, అయ్యో మిడతలు తిన్నాడు, తేనె తాగాడు. అమ్మో, ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆయన ఒక విశేషమైన వ్యక్తి, అతడు దేవుడు పంపిన వ్యక్తి అని ఆ నోట ఈ నోట, ఈ నోట ఆ నోట తెలుసుకుని ఆ వ్యక్తి ఉన్న యొద్దకు జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే గనుక, ఇదిగో మేము నీ చేత మీ బాప్తీసాలు తీసుకోవాలి, మేము బాప్తీసం తీసుకోవాలి, నీ హస్తాలతో మేము మా పాపాలు కడుక్కోవడానికి మేము బాప్తీసం తీసుకోవాలి, అయ్యా మాకు బాప్తీసం ఇవ్వి అని ఆ వ్యక్తిని చాలా చాలా ఒత్తిడి చేస్తూ బాప్తీసాలకు వచ్చేస్తున్న ఎగబడిపోతుంటే బాప్తీసాలు ఇస్తూ ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఒక హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు. తమ పాపములు ఒప్పుకొని
తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవక్త మండుచు ప్రకాశించుతున్నటువంటి వ్యక్తి, అడవి తేనెను తాగి మిడతలు తిన్న వ్యక్తి, ఒంటె చర్మాన్ని తోలుదట్టుగా కట్టుకున్న వ్యక్తి బాప్తిస్మాలు ఇస్తూ వాళ్ళతో చెబుతూ ఉన్నాడు కదండి. బాప్తిస్మాలకు వస్తే తిడుతున్నాడు. మిమ్మల్ని పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకోండమ్మన్న బతిమాలుతున్నా కూడా చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాదయ్యా, తర్వాత అయ్యా, వచ్చే సంవత్సరం అయ్యా, పిల్ల అయ్యాకయ్యా, పిల్లోడు పెళ్ళి అయ్యాకయ్యా, మా ఆడబడుస ఏదో అయ్యాకయ్యా, ఇలా 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 ఎన్నో వంకలు ఎన్నో డొంకలు ఇలా చెప్తూ దాటవేస్తూ ఉన్నారు. బాప్తిస్మమ్మ, బాప్తిస్మం తీసుకో, రక్షణ పొందు అని చెప్తుంటే చాలామంది కూడా దాటవేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి యొక్క విశేషత ఏంటంటే, బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్న వాళ్ళకి ఇస్తున్నాడు వార్నింగ్. స్తోత్ర, హల్లెలూయా. మీకు అలా ఇస్తే వస్తారా బాప్తిస్మానికి? వార్నింగ్లు ఇస్తే ఎవరుతాయా? తిడితే ఎవరు తీసుకుంటారే బాప్తిస్మం? కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబోవ ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? బాప్తీసం తీసుకుంటున్నాము, మేము రక్షించబడిపోతాము, మేము పరలోకం వెళ్ళిపోతాము, ఇక శిక్ష తప్పించుకుంటాము అనుకుంటున్నారేమో. ఈ బాప్తీసం తీసుకోవడం వల్ల నీకు శిక్ష తప్పదయా? మరి ఏం చేయాలయ్యా అంటే కనుక, మీరు బాప్తీసం తీసుకున్నారు, కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇదిగో, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా సరే, ఎంతటి వారివైనా సరే, నీవు చేయవలసిన కార్యం ఏంటంటే, ఇదిగో నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిచయుణ్ణి, నేను సద్దుకయ్యుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటున్నావేమో. కాదు కాదు. నీవు ఎంతటి వాడివైనా బాప్తిసం తీసుకున్న తరువాత ఆ బాప్తిసాన్ని కాపాడుకోవడానికి నీవు చేయవలసిన పని ఏంటంటే, మారు మనసు ఉందే, ఈ మార్పు చెందిందే, ఈ మనసుకి తగిన ఫలాన్ని ఫలించాలి. అవునయ్యా, ఫలించకపోతే? అవును, ఫలించుతాం. ఫలించిపోతే ఏంటి? ఏందయ్యా, బాప్తిసం తీసుకుంటాం, గుడికి వస్తే వస్తాం, లేకపోతే లేదు, సందా చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, ప్రార్థన చేస్తే చేస్తాం, లేదు అని మనమంటే చెల్లిపోతుంది. కానీ వాళ్ళకి కుదరదట. హల్లెలూయా. మరి ఏంటట? అలా కాకపోతే ఏం జరుగుతుందట అని అడిగితే గనక, కింద ఆయన ఒక మాట చంటూ ఉన్నాడు. చూడండి, 10వ వచనాన్ని చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అది సంగతి. అమ్మా, విన్నారా? చదివారా? చూసారా? ఏంటట?
ఏం చెప్తున్నాడు వ్యక్తి? సార్, ఒకవేళ నేను చూసినా చూడకపోయినా మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏందో తెలుసా? ఇదిగో మీ వేరు కింద ఒక గొడ్డలి పెట్టబడ్డది. స్తోత్రం. ఏం పెట్టబడ్డదమ్మా? గొడ్డలి పెట్టబడ్డది. ఎక్కడమ్మా? మనం ఎక్కడ పెడతాం గొడ్డలి? చెట్టు కింద. వేరులోకి నరకం కదా, వేర్లు తీయం కదా. ఆ వేరుంటే ఎప్పటికప్పుడు చిగురిస్తుంది. కానీ అలా కాదట, ఈ గొడ్డలి వేరు కింద ఉందట. అంటే ఆ వేరుతో సహా లేపేస్తాడట. దేవునికి స్తోత్రం. మరలా చిగురిస్తుంది అనే ఆశ కూడా తావు లేకుండా, అవకాశం లేకుండా దేవుడు దానిని తీసివేస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాలలో మారు మనసుకు తగిన ఫలాలు, బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణకు సంబంధించిన ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించకపోతే జరిగే పరిస్థితి ఇదే. అది నరకబడి ఎక్కడ వేయబడతాడంట? అగ్నిలో. మరి మనం నరకబడితే ఎక్కడ వేయబడతాం తెలుసా? ఆరని అగ్నిలో. స్తోత్రం. నా ప్రియదేని బిడ్డలారా, అందుకే దేవుడు మనల్ని పదే 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 హెచ్చరిస్తూ ఉన్నాడు, పదే పదే వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు, పదే పదే బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే కనుక నీవు వేర్లతో పాటు నరకబడి అగ్నిగుండంలో వేయబడకూడదనే ఆశ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ, అవకాశాలు ఇస్తూ, ఎన్నో రీతిలుగా నిన్ను భుజగిస్తూ, బ్రతిమాలుతూ, హెచ్చరిస్తూ, ఎన్నో రీతిలుగా నీకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అయినా నీవు నిర్లక్ష్యం చేస్తే, అయినా నీవు పట్టించుకోకపోతే, అయినా నీవు ఫలించకపోతే ఒకరోజు వస్తుంది, ఆ రోజున దేవుడు నిన్ను తీసివేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనకు అర్థం కావట్లే ఆ పరిస్థితిలో. స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితాలు ఏది ముఖ్యం? ఏది ముఖ్యమమ్మా? మీరు మాట్లాడట్లా ఏమి, అలాగే అంటే ఎప్పుడు వదిలిపెట్టేస్తావా, వెళ్ళిపోతావా అనుకుంటున్నారా? స్తోత్రం. అమ్మ మాట్లాడండి. మీరు మాట్లాడితే కొంచెం నాకు ఓహో పర్లేదు, వీళ్ళు వింటున్నారు, వీళ్ళకి ఏదైనా కొంచెం బోధపడుతుందన్న కొంచెం ఆశ, కొంచెం సంతోషం వస్తుంది. మీరు అలాగే ఉన్నారనుకో, ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు వదులుతారా బాబు వీడు అనుకుంటున్నారేమో, వీళ్ళు బాధపడుతున్నారేమో, వీళ్ళకి బాధ కలిగించానా ఏంటి, వీళ్ళు అసలు మాట్లాడతలేదా ఏంటి అని నాకు ఆలోచన మీద ఆలోచన వచ్చేస్తాయి. అలా కాకుండా మీరు సమాధానం చెప్పారనుకో, ఇంకా నేను ఉజ్జీవించబడచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియదేవుడు, మన జీవితాల్లో ముఖ్యముగా కోరుకుంటున్నది దేవుడు బాప్తిసాన్ని గురించి కాదు, నీవు ఫలించాలని కోరుకుంటున్నాడు. నీ ఫలము దేవుడికి కావాలి. నువ్వు పొందిన మారు మనసుకు తగిన ఫలాలు కావాలి, అది కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆ ఫలాలు మనం ఎలా ఫలించగలం, ఏ రీతిగా ఫలించగలం ఆ ఫలాలు అని మనం ఆలోచన చేస్తే గనుక, ప్రతి బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కొన్ని రీతిలుగా ఫలాలు ఫలించాలి అని, ఆ ఫలముల ద్వారా ప్రభుని గణపరచాలని, ఆ ఫలముల ద్వారా దేవుని సంతోషపరచాలని, ఆ ఫలముల ద్వారా దేవుడు ఆనందింపబడాలి అని కోరుకుంటూ కొన్ని విషయాల్ని దేవుడు లేఖనాల్లో ఉంచాడు. ఒక్క 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మంచి నీళ్ళ నుండి అందరూ తీసుకున్నారమ్మా? లూకాసు వార్త ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలోనా?
అమ్మా తీసుకున్నారా? ఇంకా నెతికేవారు ఉన్నారా? స్తోత్రం, హల్లెలూయా. చదవమ్మా. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. మరోసారి ఆ వాక్యాన్ని చదువుతారు, శ్రద్ధగా వినాలి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన అందరు చెప్పండి ఒకసారి నాతోటి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా యేసయ్య ఎన్ని మర్మాలు చెప్పాడో, ఎన్ని విషయాలు చెప్పాడో చూసారా? అంటే చాలామంది వాక్యాన్ని ఏయో మనసులతో వింటారన్నమాట. ఆ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి అందరూ వింటున్నారుగా, అందరూ మనసుతోనే వింటున్నారుగా అని ఆలోచన వచ్చింది. కానీ యేసయ్య అంటున్నాడు, బాబు అందరూ మంచి మనసుతో వినర్రా, కొందరు ఏయో మనసు ఎక్కడో పెట్టి వస్తూ ఉంటారు, మనిషి మాత్రమే ఇక్కడ ఉంటారు. ఏంటి సామెత ఉంటుంది కదా, ఏంటమ్మా చదువుకున్న బిడ్డలు చెప్పండి అమ్మా, ఏమంటారు? మాట రావట్లేదేంటమ్మా. స్తోత్రం. బాడీ ప్రజెంటు, ఏది ఆబ్సెంట్? మా ఆయన గారు వచ్చారు, లేదు అన్నం అక్కడ పెట్టాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైనా కోడిగుడ్డు ఆమ్లెట్ వేద్దామనుకుంటున్నాను, వచ్చి ఏం కొట్టేస్తున్నాడో ఏంటో. పిల్లోడు ఇంటికి వచ్చాడో రాలేదు. ఆ మనసు అక్కడక్కడ తిరిగిలాడుతూ ఉంటుంది. అమ్మ అంతేనా? కావునా కదా? అంటే ఆ మనసు అలా తిరుగులాడుతూ ఉంటుంటే ఇంకెక్కడ ఏం వాక్యం ఉంటావు నువ్వు? అందుకే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అంటే శరీరం మాత్రం ఎక్కడ ఉంటుంది, ఆ మనసు అలా తిరుగుతానే ఇంటి చుట్టూ తిరుగుతానే ఉంటుంది అన్నమాట. అందుకే ప్రభు అన్నాడు, అయ్యా యోగ్యమైన మనసుతో వాక్యము వినాలి. హల్లెలూయా. ఓకే, వింటున్నాం, మంచిదే. చాలామంది చాలా శ్రద్ధగా వాక్యాన్ని వింటారు. వాక్యము ఏం చెప్తున్నారో దానికి చెబుతూ ఉంటారు. తిన్నంతసేపు చాలా శ్రద్ధగా వింటారు. ఆహా ఓహో వాక్యం అంటారు. పాస్టర్ గారు చెప్పేదానికి సమాధానం చెబుతూ ఉంటారు. తర్వాత యేసయ్య చెప్తున్నాడు, వాక్యం విని దేనిని విన్న ఆ వాక్యం ఉందే, చెప్పబడిన ఆ మాటలు ఉన్నాయే, చదవబడిన ఆ మాటలు ఉన్నాయే, మీరు వింటున్నారు ఆ మాటలు ఉన్నాయే, వాటినంట అవలంబించి. స్తోత్రం, హల్లెలూయా. అవలంబించడం అంటే అవలంబించడం అంటే అయ్యగారు, అవలంబించడం అంటే జరిగించడం. అవలంబించడం అంటే జరిగించడం అట. దేవునికి స్తోత్రం. అంటే వాక్యము వింటున్నాం. ఈరోజు బోధకుడు ఏం చెప్పాడు, పాస్టర్ గారు ఏం చెప్పాడు, సేవకుడు ఏం చెప్పాడు అనే వాక్యం విన్నావే, విని దానిని విడిచిపెట్టకుండా దానిని జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానిని జరిగించినప్పుడే ఒక చాకలి బండ ఉందట. ఏ బండ? చాకలి బండ. ఆ చాకలి బండ కింద ఒక 10 కప్పలు నివసిస్తున్నాయట. ఎన్ని కప్పలమ్మా? 10 కప్పలు. అయితే ఈ 10 కప్పల్లోనికి ఎందుకో చెదిరిపోయి ఒక కప్పు వచ్చిందంట. వింటున్నారన్న మాటలు? చెదిరిపోయి ఒక కప్పు వచ్చిందంట. కప్పు వస్తే ఈలోపు మన అయ్యగారు వచ్చారు. ఎవరో చాకలైన వచ్చి బట్టలు అట్టుకుని
బలా బలా బడా 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 బాధా ఉన్నాడట. పైన రాయి, పైన రాయి కింద ఏమున్నాయి? కప్పులు ఉన్నాయి. ఈ 10 కప్పులు కూడా ఏమి అదరకుండా బెదరకుండా చక్కగా నిర్భయంగా ఉన్నాయట. ఈ 11 కప్పు ఉందే కొత్త కప్ప, దెబ్బకి పైన దెబ్బ పడుతుంది, కింద ఎగురుతుందంట. ఈయన పైన దెబ్బేస్తున్నాడు, కింద అమ్మో అంటుందంట. పైన దెబ్బేస్తున్నాడు, కింద అమ్మో అంటుందంట. ఇలా ఎగురుతూ ఉంటేనే ఈ 10 కప్పలు చూసి అన్నాయట, ఎందుకే ఊకే ఎగిరిపోతావా, నీకేమవుతుంది? ఆడి పైన అలా బాదుకుంటాడు 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 బాదుకుంటాడు, ఆ బాధుడు అయిపోయింది పోతాడు. ఓ దాని మాత్రం నువ్వు ఎగిరిపోతావు ఎందుకు, నీకేమైపోతుంది అన్నాయంట. స్తోత్రం. అర్థమైందా? అర్థమైందా? ఈ కొత్త కప్పకేమో దెబ్బ పడేసరికి అమ్మో అన్నట్టుగా అనిపిస్తుంది. పాత కప్పకి మాత్రం అస్సలు చలనమే లేదు, ఎందుకంటే అలవాటు అయిపోయినాయి కదా దెబ్బలు. అందుకు ఏ మార్పు లేదనమాట. చాలామంది వాక్యం ఎంతసేపైనా విని ఎంతసేపైనా చెప్పుకొని, ఎంతసేపు చెప్పుకున్నా మేము కూర్చున్నంతసేపు నువ్వెన్ని వాక్యాలు చెప్పుకున్నా పర్వాలేదు, మేము మాత్రము చలించం. హల్లెలూయా. నువ్వు ఎన్ని వాక్యాలైనా చెప్పు, ఎన్ని దెబ్బలైనా కొట్టు, నువ్వు కొట్టుకుని 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 అలసిపోయి నువ్వు వెళ్ళిపోవాలి తప్ప మాలో చలనము రాదు. హల్లెలూయా. కనుక నా ప్రియులారా, మనము అటువంటి పాత కప్పల వలె కాకుండా ఎలా ఉండాలి? వేసిన దెబ్బ కల్లా మనం భయపడుతూ ఉండాలి. స్తోత్రం. వస్తున్న ప్రతి వాక్యం, వినపడుతున్న ప్రతి వాక్యం ఇది నాకే, ఇది నా కొరకే, ఇది నా జీవితం కొరకే, ఇది నా సంపూర్ణత కొరకే, ఇది నా పరిశుద్ధత కొరకే, ఇది నా మహిమ కొరకే, ఇది నా నిత్య జీవం కొరకే, ఇది నా పరలోక రాజ్యము కొరకే ఈ మాటలు అని తీసుకొని దానిని జరిగిస్తూ మన జీవితాలలో నడుచుకుంటే కనుక వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఆ మాటల ద్వారా ఓపికతో ఫలిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది చెప్పడేసయా, యోగ్యమైన మనసుతో విని దాని ప్రకారంగా జరిగించి, అమ్మా అర్థమవుతుందా? దాని ప్రకారంగా జరిగించి ఓపికతో ఫలించేవారట. ఇవి జరిగించాలంటే ఓపిక కావాలిగా, అవునా కదా? ఎంత ఓపిక కావాలో దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి చాలా ఓపిక కావాలి. భర్త దగ్గర ఓపిక కావాలి. భర్త మీద కోపడకూడదు, భర్త మీద అరవకూడదు, భర్తని తిట్టకూడదు, పక్కోళ్ళని తిట్టకూడదు, పక్కోళ్ళకి కలహమాడకూడదు, జగడమాడకూడదు. ఇంట్లో వాళ్ళందరూ టీవీ చూస్తే మనం బయట ఉండాలి. వాళ్ళు బూతులు తిడుతున్నా, మనల్ని హేళన చేస్తున్నా మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎంత ఓపిక కావాలి, అవునా కదా? వాక్యం అమ్మ అర్థమవుతుంది నా మాటలు. కనుక ఇవన్నీ నెరవేర్చాలంటే మనకేం కావాలి? ఓపిక కావాలి. హల్లెలూయా. అందుకే ఆ ఓపిక, ఆ సహనము మనలో కలిగి ఉంటే అప్పుడు మనము ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి అంటే గనుక మొదటిగా మీరు వాక్యము వినాలి, వినని వాక్యాన్ని జరిగించాలి, జరిగిస్తూ మీరు ఫలించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. 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 ఏంటంట? ఎవడు నా యందు నిలుస్తాడో, వాక్యమందు నిలుస్తాడో, ప్రార్థనలో నిలుస్తాడో, మందిరంలో నిలుస్తాడో, సహవాసంలో నిలుస్తాడో, సమర్పణలో నిలుస్తాడో, పరిశుద్ధతలో నిలుస్తాడో, రోషంలో నిలుస్తాడో,
నీతిలో నిలుస్తాడో, యథార్థంగా నిలుస్తాడో, నిలిచి నువ్వు వాడి యందు ఈ రకంగా ఎవరైతే నా కొరకు నిలబడతారో, నా కొరకు ఓపికతో ఫలిస్తారో వారి యందు నేను ఉంటా. ఎవరు ఎందుంట? ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉండాలి. ఈ రెండు కలిస్తే, ఇద్దరు కలిస్తే, మనము దేవుడు కలిస్తే అప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటయా అంటే గనుక మనము బహుగా, ఆయన ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య, ఫలము ఫలించడము కాదు, మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. బహు ఫలములు దేవునికి మనం ఇవ్వగలుగుతాం. బహు సమృద్ధి అయినటువంటి దేవుడు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలాలు మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడయ్యా అంటే గనుక ఆయనలో మనము నిలవాలి, మనలో ఆయన నిలవాలి. అనగా ఆయన మాటలు యందు మనము నిలవాలి, ఆయన మాటలు మనలో నిలవాలి. ఆయన వాక్యం అనగా ఆయన మాటలు మనం నిలబడాలి. లోక సంబంధంతో, లోకంతో స్నేహం కట్ చేయమన్నప్పుడు నువ్వు కట్ చేయాలి. పాపానికి దూరంగా ఉండమన్నప్పుడు ఉండాలి. స్వార్థానికి దూరంగా ఉండమన్నప్పుడు ఉండాలి. కోపానికి దూరంగా ఉండమన్నప్పుడు ఉండాలి. అలా యేసయ్య చెప్పిన ప్రతి మాటలో నీవు నిలిస్తే అప్పుడు ఆయన నీలో నిలబడతాడు. మీరిద్దరూ కలిస్తేనే బహుగా ఫలం ఇస్తారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలం ఉంది, వెలుగు ఫలం ఉంది, నీతి ఫలం ఉంది. స్తోత్రం. ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు కనుక మనము ఈ రాత్రి 1 ఓపికతో ఫలించాలి, 2 బహుగా ఫలించాలి. స్తోత్రం. ఓపికతో ఫలించాలంటే ఏం చేయాలమ్మా? యోగ్యమైన మనస్సుతో వాక్యం విని దానిని జరిగిస్తూ అవలంబిస్తూ ఓపికతో ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఆయన మాటలలో మనం నిలబడాలి, మనలో ఆయన నిలబడాలి. అప్పుడే బహుగా ఫలిస్తాం. అటువంటి బహుగా ఫలించేటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. తెరచి వెతికినప్పుడు నీ యోర్ధ ఫలము లేకుంటే ఆకులతో తండ్రి నిన్ను చూసి సంతోషించునా? వెతికినప్పుడు నీ యోర్ధ ఫలము లేకుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతోషించునా? ఇయ్యబడిన సమయములో వర్ధిల్లకుంటే